సైబర్ కేటుగాళ్లు సామాన్యులనే కాదు చట్టాన్ని కాపాడే ఖాకీలను కూడా వదలడం లేదు. టెక్నాలజీతో ఓ పోలీస్ అధికారిని బురిడి కొట్టించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఏఎస్ఐని వీడియో కాల్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో రికార్డ్ అయ్యింది అని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము అని బెదిరించారు. దీంతో భయంతో 3 విడతల్లో దాదాపు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు బాధిత ఏఎస్ఐ. చివరికి మోసపోయాను అని గ్రహించి జగిత్యాల టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సైబర్ కేటుగాళ్లు సామాన్యులనే కాదు చట్టాన్ని కాపాడే ఖాకీలను కూడా వదలడం లేదు. టెక్నాలజీతో ఓ పోలీస్ అధికారిని బురిడి కొట్టించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఏఎస్ఐని వీడియో కాల్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో రికార్డ్ అయ్యింది అని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము అని బెదిరించారు. దీంతో భయంతో 3 విడతల్లో దాదాపు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు బాధిత ఏఎస్ఐ. చివరికి మోసపోయాను అని గ్రహించి జగిత్యాల టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.